నిత్యా స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. నిత్యా స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. నిత్యా స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. దేవుని యొక్క కరుణను, ఆయన నెనరును, ఆయన మంచితనాన్ని స్మరించుకునేటటువంటి తరుణమిది. ఎల్లలు లేనటువంటి ఆయన కరుణ, షరతులు లేనటువంటి ఆయన ప్రేమ, పాపులు తన వద్దకు తిరిగి రావాలని ఎదురు చూచేటటువంటి ఆ తండ్రిలోని సహనం, ఈ సమయంలో సాక్షాత్తు దేవాతి దేవుడు ఈ పీఠము మీద సత్ప్రసాదనాదుని రూపములో వేంచేసి ఉండగా ఆయన చూపిస్తున్నటువంటి కృపకు గాను కరుణకు గాను మనము ఏమి ఇవ్వగలము తిరిగి? స్తుతులను తప్ప. అందుకే అందరము కూడా హృదయాన్ని తెరచి మనలను సృజించి కాచి కాపాడుతున్నటువంటి సర్వసృష్టికర్తను, మన కోసం మనుజునిగా జన్మించి సిలువనెక్కి తన ప్రాణాన్ని మన రక్షణ కోసం పణంగా పెట్టినటువంటి కుమారుణ్ణి, తిరుసభను నడిపిస్తూ కాచి కాపాడుతూ సంరక్షిస్తున్నటువంటి పరిశుద్ధాత్మను ఇప్పుడు స్తుతించుకుందాం. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం. సత్ప్రసాదనాథుడా వందనం, సత్ప్రసాదనాథుడా వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం. సత్ప్రసాదనాథుడా స్తోత్రం, సత్ప్రసాదనాథుడా స్తోత్రం. తండ్రి ఘనత, తండ్రి ఘనత. యేసువా ఘనత, యేసువా ఘనత. ఆత్మదేవా ఘనత, ఆత్మదేవా ఘనత. త్రిత్వైక దేవా ఘనత, త్రిత్వైక దేవా ఘనత. సత్ప్రసాదనాథుడా ఘనత, సత్ప్రసాదనాథుడా ఘనత. తండ్రి మహిమ, తండ్రి మహిమ. యేసువా మహిమ, యేసువా మహిమ. ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ. త్రిత్వైక దేవా మహిమ, త్రిత్వైక దేవా మహిమ. సత్ప్రసాదనాథుడా మహిమ. సత్ప్రసాదనాథుడా మహిమ. మమ్ములను సృజించిన దేవా వందనం, మమ్ములను సృజించిన దేవా వందనం. మమ్ములను కాచి కాపాడుతున్న ప్రభువా వందనం, మమ్ములను కాచి కాపాడుతున్న ప్రభువా వందనం. మా కోసం నరావతారమెత్తిన యేసువా వందనం, మా కోసం నవరాత్వారమెత్తిన ప్రభువా వందనం. మా కోసం పేదవానిగా జన్మించిన ప్రభువా స్తోత్రం, మా కోసం పేదవానిగా జన్మించిన ప్రభువా స్తోత్రం. పాపులను కనికరించిన ప్రభువా స్తోత్రం, పాపులను కనికరించిన ప్రభువా స్తోత్రం. మా కోసం మీ రక్తాన్ని ధారబోసిన ప్రభువా స్తోత్రం, మా కోసం నీ రక్తాన్ని ధారపోసిన ప్రభువా స్తోత్రం.
ప్రభువా, నీలాంటి ప్రభువు ఈ లోకములో ఇంకొక్కరు ఎవ్వరు కూడా లేరు. ఎందుకనగా నీ అంత నెనరు, నీ అంత కరుణ చూపే తండ్రి వేరే ఎవ్వరు కూడా లేరు. ఒక్క మాటతో నీవు శూన్యము నుండి సర్వమును సృజించినటువంటి సృష్టికర్తవు. నీ ప్రజల కన్నీరు చూచి వారిని విమోచింప నీవు దిగి వచ్చినటువంటి దేవుడవు. అందుకే ప్రభువా, మీకు స్తోత్రం పలుకుతూ ఉన్నాము. నీకు సాటి ఎవరయ్యా? నీవే శరణమయ్యా. నీకు మేటి ఎవరు లేరయ్యా? ఎందుకనగా నీవు కరుణాహృదయుడవు. మరణించినటువంటి చిన్నారితో తల్లి తాకుమి అని పిలిచిన తోడనే ఆ చిన్నారి తిరగలేచెను. అటువంటి అద్భుత శక్తి కలిగినటువంటి మహోన్నతుడవు. మమ్ము వీడకుండా, మమ్ము ఎడబాయకుండా ఉండుటకు సత్ప్రసాద రూపములో వేంచేసినటువంటి ప్రేమ స్వరూపుడవు నీవే ప్రభువా. అందుకే మరొకసారి నీకు సాటి ఎవరయ్యా? నీవే శరణమయ్యా. నీకు మేటి లేరయ్యా, కరుణాహృదయ అన్నటువంటి ఈ స్తుతి గీతము ద్వారా ప్రభువుని స్తుతించుదాం. నీలాంటి ప్రభువు ఈ లోకములో ఇంకొక్కరు ఎవరున్నారయ్యా? నీలాంటి ప్రభువు ఈ లోకములో ఇంకొక్కరు ఎవరున్నారయ్యా? నీ అంత నెనరు, నీ అంత కరుణ చూపే తండ్రి ఎవరు లేరయ్యా. నీ అంత నెనరు, నీ అంత కరుణ చూపే తండ్రి ఎవరు లేరయ్యా. నీకు సాటి ఎవరయ్యా? నీవే శరణమయ్యా. నీకు మేటి లేరయ్యా, కరుణాహృదయా. నీకు సాటి ఎవరయ్యా? నీవే శరణమయ్యా. నీకు మేటి లేరయ్యా, కరుణాహృదయా. మాటతో శూన్యము నుండి సర్వమును సృజించిన సృష్టికర్తవు. ఒక్క మాటతో శూన్యము నుండి సర్వమును సృజించిన సృష్టికర్తవు. నీ ప్రజలా కన్నీరు చూచి విమోచింపవారిని దిగి వచ్చితివి. నీ ప్రజలా కన్నీరు చూచి విమోచింపవారిని దిగి వచ్చితివి. నీకు సాటి ఎవరయ్యా? నీవే శరణమయ్యా. నీకు మేటి లేరయ్యా, కరుణాహృదయా. నీకు సాటి ఎవరయ్యా? నీవే శరణమయ్యా. నీకు మేటి లేరయ్యా, కరుణాహృదయా. తాకుమి అని పిలచిన తోడే మరణించిన చిన్నారి తిరిగి లేచెను.
తలితాకుమి అని పిలచిన తోడే, మరణించిన చిన్నారి తిరిగి లేచెను. మము వీడని ఎడబాయని ప్రేమ స్వరూపుడు నీవే ప్రభు. మము వీడని ఎడబాయని ప్రేమ స్వరూపుడు నీవే ప్రభు. నీకు సాటి ఎవరయ్యా, నీవే శరణమయ. నీకు మేటి లేరయ్యా కరుణా హృదయ. నీకు సాటి ఎవరయ్యా, నీవే శరణమయ. నీకు మేటి లేరయ్యా కరుణా హృదయ. నీలాంటి ప్రభువు ఈ లోకములో ఇంకొక్కరు ఎవరున్నారయ్యా. నీలాంటి ప్రభువు ఈ లోకములో ఇంకొక్కరు ఎవరున్నారయ్యా. నీ అంత నెనరు, నీ అంత కరుణ చూపే తండ్రి ఎవరు లేరయ్యా. నీ అంత నెనరు, నీ అంత కరుణ చూపే తండ్రి ఎవరు లేరయ్యా. నీకు సాటి ఎవరయ్యా, నీవే శరణమయ. నీకు మేటి లేరయ్యా కరుణా హృదయ. నీకు సాటి ఎవరయ్యా, నీవే శరణమయ. నీకు మేటి లేరయ్యా కరుణా హృదయ. ఈరోజు మనము యోనా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ప్రభువు ఎంత నెనరు కలవాడు, ఆయన ప్రేమ కేవలం తన ప్రజలు అనుకున్నటువంటి ఇజ్రాయేలీల మీదే కాక అన్య జాతుల మీద కూడా ఆయన తన కరుణను ఏ విధముగా కురిపిస్తాడో యోనా గ్రంథములో మనం వింటూ ఉన్నాం. నినివే ప్రజలను
సంహరించాలి, రూపుమాపాలి అనుకున్నటువంటి దేవుడు తన మనసు మార్చుకున్నాడు. చాలాసార్లు దేవుని గురించి మనం అంటూ ఉంటాం, మారని దేవుడవు నీవే అని. కానీ ఆయన పాపుల కోసం తన మనస్సు మార్చుకుంటాడు. శిక్షించాలి అన్నటువంటి ఆలోచనను ఆయన విరమించుకొని తన ప్రేమను వారి మీద కురిపిస్తాడు దేవుడు. మరి నీవు నేను దేవుని నుంచి దూరముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క కోపం, ఆయన యొక్క ఉగ్రత నా మీద చూపిస్తాడా అని భయముతో జీవిస్తూ ఉండగా 25వ కీర్తనలో 6వ వచనము నుండి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. 25వ కీర్తన 6వ వచనము నుండి, ప్రభువా, చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. చిరకాలము నుండి నీవు చూపించినటువంటి ప్రేమను కరుణను జ్ఞాపకం చేసుకో. మనం కూడా పలుకుదాం ప్రభువుతో, ప్రభువా, నేను జన్మించక పూర్వమే నా పేరును నీవు నీ అరచేతులలో రాసుకున్నావు. నాకు ఈ జన్మను ప్రసాదించావు. ఈ జన్మ నీవు పెట్టినటువంటి భిక్ష, నీ కృపా వరమే నేను అనుభవిస్తున్నటువంటి ఈ జీవితం. చిరకాలము నుండి నీవు నా పట్ల ప్రేమను చూపిస్తూనే వచ్చావు. చిన్నతనము నుండి నేను పెరిగి పెద్దయ్యేటటువంటి సమయంలో, జీవితంలో రకరకాల అంతస్తులు మారుతున్నటువంటి సమయంలో కూడా నీవు నీ ప్రేమను కరుణను చూపిస్తూనే వచ్చావు. ఆ ప్రేమను మరొకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. 7వ వచనంలో 25వ కీర్తనలో మరొక ప్రార్థన, యవ్వనమున నేను చేసిన పాపములను గుర్తు పెట్టుకొనకుము. ప్రభువా, నీవు గుర్తు పెట్టుకోవలసింది నీవు చూపించినటువంటి కరుణయే తప్ప నా అపరాధములు కాదు. నీ ప్రేమను బట్టియు నీ మంచితనమును బట్టియు నీవు నన్ను జ్ఞప్తికి ఎందుంచుకొనుము. పదిహేనవ వచనములో, నేను ఎప్పుడూ ప్రభువు సహాయము కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. నా పాదములను బంధనముల నుండి విడిపించువాడు ఆయనే. పదకొండవ వచనములో, ప్రభువా, నీ పేరుకు తగినట్లుగా నా ఘోర పాపములను మన్నింపుము అని వేడుకుంటున్నాడు. ఈ సమయంలో నినివే ప్రజల వలె దైవాజ్ఞలకు వ్యతిరేకముగా మనము జీవిస్తున్నామా? పాప భీతి తగ్గిపోతున్నటువంటి ఈ రోజుల్లో దేవుణ్ణి స్మరించేటటువంటి ప్రజలు తగ్గిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో నీవు నేను ప్రతిదినము దేవుణ్ణి స్మరించుకుంటున్నామా? ఆయన ప్రేమను, ఆయన మంచితనమును, ఆయన నెనరును మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. నినివే ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి అధికుల నుండి అల్పుల వరకు అందరూ కూడా గోనె సంచులు ధరించి బూడిదను చల్లుకొని తమ యొక్క విలాపమును, తమ యొక్క పాప భారమును ప్రభువు మీద ఏ విధముగా తొలగించమని వేడుకున్నారో, ఈ సమయంలో కొద్ది క్షణాలు మౌనంగా మన యొక్క పాపముల నెల్ల, ఆ పాపముతో వచ్చేటటువంటి ఆ పాప భారము నెల్ల
దేవునికి అర్పించుదాం. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు శిక్షించాలనుకున్నటువంటి ప్రభువే మారిపోయాడు. అందుకే ప్రభువు యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో, ప్రజలు తమ దుష్కార్యములను విడనాడినప్పుడు ప్రభువు వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యను. ఈ సమయంలో నీవు నేను భయపడుతున్నామా దేవుడు నన్ను శిక్షిస్తాడు అని. ఎందుకనగా అనేక దుష్కార్యములు మనం చేశాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను వారి మీద జాలి చెందుతాను, నా ప్రేమను వారి మీద చూపిస్తాను అని పలికిన ప్రభువు ఈ సమయంలో మన పాపములను మన్నిస్తారు. కానీ ఇదంతయు చూస్తున్నటువంటి యోనా మాత్రం ఆగ్రహం చెందాడు. ఎందుకంటే యోనాకు కావలసింది ఆయన పలికిన ప్రవచనం నెరవేరాలే తప్ప ప్రజలు ఏమైపోయినా తనకేమి అన్నటువంటి ఆలోచనతో యోనా ఉన్నాడు. ఎందుకనగా యోనా ఆ ప్రజల సృష్టికర్త కాదు. వారి యొక్క పాలన యోగక్షేమములు గురించి పరితపించి ఆరాటపడేటటువంటి పని యోనాకు లేదు. కానీ సృష్టికర్తకుంది. అందుకే యోనాకు నేర్పినటువంటి పాఠము ప్రభువు, యోనా, ఈ సొరపాదు ఒక రేయి పెరిగి ఒక రేయి చచ్చినది. ఈ సొరపాదు కోసం నీవు విత్తనము నాటలేదు, నీరు పోయలేదు, ఎరువు వేయలేదు, ఏ కష్టము చేయలేదు. అయినప్పటికీ ఇది చనిపోయినప్పుడు నువ్వెంత దుఃఖిస్తున్నావు. మరి 1,20,000 మంది కంటే పైనున్నటువంటి ఈ నినివే నగరం నాశనమైపోతే ఈ ప్రజల సృష్టికర్తను నేనెంత బాధపడతాను అని ప్రజల తరపున మాట్లాడాడు దేవుడు. మరి నేను వారి మీద జాలి చూపవలదా? నా కరుణను నా ప్రేమను వారి మీద చూపించవద్దా అని యోనా గ్రంథం చివరి వచనములో మనం దేవుని యొక్క జాలి, కరుణ, నెనరు ఎంత గొప్పవో మనం వింటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వద్దకు తిరిగి వద్దాం నినివే ప్రజల వలె. యోనా అన్నాడు, 4వ అధ్యాయం 2వ వచనములో, ప్రభువా నీవు దయగలవాడవు, కరుణగలవాడవు, నెనరు కలవాడు అని నేను ముందే చెప్పా. నీవు నీ ప్రజలను నీవు శిక్షింపవు. నీవు సులభముగా కోపించువాడవు కాదు, నీవు మిక్కిలి కరుణగలవాడవు, నీ మనస్సు మార్చుకొని జనులను శిక్షింపకుండా వదిలివేసేటటువంటి వాడవు అని ప్రభు యొక్క మంచితనాన్ని యోనా గ్రహించాడు. మరి మనం గ్రహించామా? ఆ ప్రభు యొక్క మంచితనం వద్దకు తిరిగి వద్దాం. ఒక్క మాట ప్రభువుతో పలికినప్పుడు ఆయన తన మనస్సు మార్చుకొని మనలను మన్నించి తిరిగి తన బిడ్డలుగా చేస్తాడు. కొద్ది క్షణాలు మన హృదయలో ఉన్నటువంటి పాప భారమును తొలగించమని పశ్చాత్తాప హృదయముతో సత్ప్రసాదనాథునితో ఏకాంతముగా మాట్లాడుతూ హృదయాన్ని చించుకొని మన యొక్క పాపమును, మలినమును, ఆ పాప భారమును ప్రభువుకు సమర్పించుదాం.
మార్కు సువార్త 1వ అధ్యాయంలో ప్రభువు నలుగురు శిష్యులను పిలుస్తున్నారు. ఆ నలుగురు శిష్యులు చేపలు పడుతూ తమ పనిలో లీనమై ఉండగా బహుశా యేసు ప్రభువును అప్పటి వరకు చూడనటువంటి వారు, నన్ను వెంబడింపుము అని ప్రభువు పలికిన వెంటనే మరుక్షణమే ఎటువంటి ఆలస్యము చేయకుండా తమ యొక్క వలలను, తమ యొక్క పడవలను, తమ యొక్క తండ్రిని సమస్తమును వదిలిపెట్టి ప్రభువును వెంబడించారు. అటువంటి మట్టివారిగా ఉన్నటువంటి వారిని ప్రభువు తన మహిమతో నింపాడు. అలనాటి సమాజములో అల్పమైనటువంటి వృత్తి అయినటువంటి చేపలు పట్టేటటువంటి పనిలో ఉన్నటువంటి వారిని మహనీయులుగా చేశాడు. ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలియనటువంటి వారిని తన పరిశుద్ధాత్మతో నింపి రాజులను ఎదుర్కొనేటటువంటి శక్తిని, తెలివితేటలు కలిగినటువంటి వారికి తిరిగి సమాధానం ఇచ్చేటటువంటి శక్తిని ఆయన వారికి ప్రసాదించాడు. మరి అదే ప్రభువు, అదే సత్ప్రసాదనాథుడు ఈ సమయములో నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. నా బిడ్డ, నా చెంతకురా. ఏ వలలు నిన్ను కట్టిపడి వేస్తున్నాయో ఆ వలలను వదిలివేసేయి. నీ పడవలను, నీ కుటుంబాన్ని, నీ సర్వమును వదిలిపెట్టి ఈ సమయములో నా చెంతకురా అని ప్రభువు మనందరినీ కూడా పిలుస్తున్నాడు. నీ జీవిత బాటలో అడుగడుగు తోడు ఉంటున్నాను, నేను నీతో ఉంటాను అని ప్రభు పలుకుతున్నాడు. మరి ఈ సత్ప్రసాదనాథుణ్ణి మనం వేడుకుందాం. ప్రభువా, సత్ప్రసాద రూపములో అనుదినము నీవు నాలోకి వేంచేస్తున్నావు కనుక ఈ నా గుండెను నీకు గుడిగా చేసి నా ప్రాణము నీకై ఇక నుండి నిలుపుతాను. ఇక బ్రతికియున్నటువంటి దినములన్నీ ప్రతి క్షణము నీ ప్రేమను నేను గానము చేసేదను అని ఈ కీర్తన ద్వారా, ఈ భజన ద్వారా దేవునికి మన గుండెను గుడిగా చేద్దాం. బ్రతికిన ఎన్ని దినములను ప్రతి క్షణము నీ ప్రేమను గానము చేసెదను స్వామి, గానము చేసెదను. బ్రతికిన ఎన్ని దినములను ప్రతి క్షణము నీ ప్రేమను గానము చేసెదను స్వామి, గానము చేసెదను. గుండెను గుడిగా చేసి నా ప్రాణము నీకై నిలిపితిని. గుండెను గుడిగా చేసి నా ప్రాణము నీకై నిలిపితిని. పేరుతో నన్ను పిలచి, ప్రేమతో నన్ను మలచి, జీవిత బాటలో అడుగడుగు తోడుగా నిలచిన స్వామి,
పేరుతో నన్ను పిలచి, ప్రేమతో నన్ను మలచి, పేరుతో నన్ను పిలచి, ప్రేమతో నన్ను మలచి, జీవిత బాటలో అడుగడుగు తోడుగా నిలచిన స్వామి, జీవిత బాటలో అడుగడుగు తోడుగా నిలచిన స్వామి, గుండెను గుడిగా చేసి నా ప్రాణము నీకై నిలిపితిని, గుండెను గుడిగా చేసి నా ప్రాణము నీకై నిలిపితిని, బ్రతికిన ఎన్ని దినములను ప్రతి క్షణము నీ ప్రేమను గానము చేసేదను స్వామి, గానము చేసేదను. మన్నుగా ఉన్న నన్ను మహిమతో నింపితివి, నీ ప్రియ సేవలో దినదినము నా చరితను నీవే వ్రాసితివి. మన్నుగా ఉన్న నన్ను మహిమతో నింపితివి, మన్నుగా ఉన్న నన్ను మహిమతో నింపితివి, నీ ప్రియ సేవలో దినదినము చరితను నీవే వ్రాసితివి, నీ ప్రియ సేవలో దినదినము చరితను నీవే రాసితివి, గుండెను గుడిగా చేసి నా ప్రాణము నీకై నిలిపితిని, గుండెను గుడిగా చేసి నా ప్రాణము నీకై నిలిపితిని, బ్రతికిన ఎన్ని దినములను ప్రతి క్షణము నీ ప్రేమను గానము చేసేదను స్వామి, గానము చేసేదను, బ్రతికిన ఎన్ని దినములను ప్రతి క్షణము నీ ప్రేమను గానము చేసేదను స్వామి, గానము చేసేదను. మన దేవుడు మంచివాడు, నమ్మదగినవాడు, నారు పోస్తే నీరు పోయకుండా వదిలివేసేటటువంటి వాడు కాదు. తన ప్రజల బాధలు చూచి విమోచించుటకు ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు. తనను తాను తగ్గించుకొని మనవలే ఒకనిగా మారినటువంటి దేవుడు ఈ సమయంలో మన కోరికలను, మన విన్నపములను, మన లోటుపాట్లను, మన అవసరములను వినుటకు, తన చిత్త ప్రకారం వాటినన్నిటినీ అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు. కనుక ఈ మంచి ప్రభువు చెంత మన యొక్క విన్నపములను తెలియపరుచుకుందాం. ప్రభువా, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులనందరినీ, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. నీతో ఉండుటకు నీవు నీ శిష్యులను మొట్టమొదటిగా పిలిచావు అని, ఆ తర్వాత సువార్తను ప్రకటించుటకు వారిని ఎన్నుకున్నావు అని
మార్కు సువార్తికుడు తెలియపరిచిన విధముగా నీవు తిరుసభ నాయకులను అధికారులను మొట్టమొదటిగా ఎన్నుకున్నది, పిలిచినది నీతో ఉండుటకు. మేము ఎల్లవేళలా ద్రాక్షావల్లికి అంటిపెట్టుకున్నటువంటి తీగవోలే నిన్ను అంటిపెట్టుకొని ఉండునట్లుగా సువార్తను బోధించుటకు నీవు పిలుచుకున్నావు కనుక ఆ సువార్తను మేము అన్ని పరిస్థితుల్లో బోధించున్నట్లుగా మాకు కావలసిన సాహసోపేత విశ్వాసాన్ని అనుగ్రహించండి. తిరుసభ నాయకులు, అధికారులందరూ సేవాభావమును కలిగి తగ్గింపు జీవితాన్ని జీవించే శక్తిని అనుగ్రహించండి. మీ దివ్య కుమారుణ్ణి ఆదర్శముగా తీసుకునేటటువంటి విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. ప్రపంచ అనేక దేశాలు అలజడితో, అనేక దేశాల మధ్య యుద్ధ ఛాయలు అలుముకొని ఉండగా మీ దివ్య కుమారుడు ఈ లోకములో జన్మించినప్పుడు శాంతి కలుగునుగాక అని పలికినటువంటి, పాడినటువంటి దూతలు ఆ శాంతి గీతాన్ని మరలా ఆలపించి దేశాల మధ్య, కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య శాంతి సమాధానము నెలకొని ఉండినట్లుగా దీవించండి ప్రభువా. ఇంకా కరోనాతో పోరాటము చేస్తున్నటువంటి ప్రజలందరినీ, వైద్యులను, నర్సులను, శాస్త్రవేత్తలను అనుగ్రహించండి. మీ యొక్క దీవెనలతో నింపండి. వ్యాక్సిన్ యొక్క దుష్ఫలితాల నుంచి మమ్మలను కాపాడండి. తద్వారా ఈ ప్రపంచమంతా సాధారణ స్థితికి వచ్చి నీవే మా అధిపతివి అన్నటువంటి విశ్వాసాన్ని మీ యందు కనపరిచే శక్తిని మాకివ్వండి. ఇంకా ఈ సత్ప్రసాదనాథుని సన్నిధిలో ఏ ఆలోచనలతో, ఏ తలంపులతో, ఎంతో ఆశతో మీ మీద మాత్రమే ఆధారపడి మిమ్ము నమ్ముకున్నటువంటి ఈ సమయంలో వేడుకుంటున్నటువంటి ప్రజల కోరికలను, విన్నపాలను మీ చిత్త ప్రకారం వారికి అనుగ్రహించండి. తినుటకు తిండి లేక, ఉండుటకు ఇల్లు లేక నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారందరికీ ఆదరణ కలిగించండి. తద్వారా మీ పరలోక రాజ్యము ఈ లోకములోనే మేము చవిచూస్తూ మీకు తగినటువంటి బిడ్డలుగా జీవించే శక్తినివ్వమని ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత పరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీందు పాదవ పందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక చేసువు నాకు. పరమ పవిత్ర స్మిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడ.
పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కొసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుష్యుడైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు జేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరుతు శాంతువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్యకయును తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణం స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప
స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పోపు గారి తలంపులు నెరవేరినట్లుగా వేడుకొందముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. జననీవో మరియా, చల్లని మాతవమా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీవో మరియా, చల్లని మాతవమా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. మధురము నీ ప్రేమ, ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీవో మరియా, చల్లని మాతవమా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. మా తోడుగా నిలువుమమ్మా. మా తోడుగా నిలువుమమ్మా.